వెల్కమ్ బ్యాక్ టు చెరీస్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో చూస్తుంటేనే మీ అందరికీ అర్థమైపోతుంది కదా, గులాబ్ జామున్ అండి. ఈ గులాబ్ జామున్ పిండిని ఏ విధంగా కలుపుకుంటే బ్రేక్స్ లేకుండా చక్కగా సాఫ్ట్గా వస్తాయో ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నానండి. ప్యాకెట్ వచ్చేసి 160 గ్రామ్స్ ఉందన్నమాట. ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒకసారి గడ్డలు అనేవి లేకుండా మిక్స్ చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి అనేది మిక్స్ చేసుకుంటున్నాను. మీరు పాలతో అయినా మిక్స్ చేసుకోవచ్చండి. పాలతో మిక్స్ చేసుకునేటట్టయితే కనుక ఖచ్చితంగా పాలు రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు యూజ్ చేయకూడదు. అట్లాగే నేను పిండిలో కొంచెం 2 టీ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి. వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఈ విధంగా మనం వేళ్ళతోనే మిక్స్ చేసుకోవాలండి. పూరి పిండిలాగా చపాతీ పిండిలాగా గట్టిగా ప్రెస్ చేసేయకూడదు అనమాట. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి పిండి కొంచెం పొంగినట్టు అనిపిస్తుంది. ఈ విధంగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని మనకి ఏ సైజులో కావాలంటే బాల్స్ ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం పిండి కలుపుకునేటప్పుడేమో సాఫ్ట్గా కలుపుకోవాలి. అట్లాగే బాల్స్ చేసుకునేటప్పుడు కొంచెం హార్డ్గా రబ్ చేస్తూ బాల్ షేప్ అనేది తీసుకోవాలండి. అప్పుడే మనకి ఎక్కడ బ్రేక్స్ లేకుండా వస్తాయి. చూస్తున్నారు కదా, 2 చేతుల మధ్యలో గట్టిగా ఒత్తుతూ ప్రెస్ చేస్తూ ఈ విధంగా బాల్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ విధంగానే అన్ని బాల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా మనం బాల్స్ చేసుకునేటప్పుడు గట్టిగా రబ్ చేస్తూనే మనం బాల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే గులాబ్ జామున్ అనేది మనకి బ్రేక్స్ లేకుండా చక్కగా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బాల్ అనేది. అట్లాగే మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ ప్యాకెట్కి వచ్చేసి 2.5 కప్స్ టు 3 కప్స్ వరకు షుగర్ పడుతుందండి. అట్లాగే ఎంత క్వాంటిటీ షుగర్ తీసుకుంటే అంత క్వాంటిటీ వాటర్ అనేది ఇక్కడ తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత పాకం అనేది కొంచెం పట్టుకుంటే జిగురుగా అనిపిస్తే చాలండి. అటు మరీ పలచగానే ఉండకూడదు, అలా అని పాకము వచ్చేసేయకూడదు. ఒకవేళ మీకు కొంచెం థిక్కైంది అనిపిస్తే పాకం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వెంటనే లెమన్ జ్యూస్ అనేది పిండేసుకోండి. పాకం అనేది చిక్కబడకుండా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ బాల్స్ని ఫ్రై చేసుకోవడానికి నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే నెయ్యిలో కూడా వేపించుకోవచ్చు. ఈ విధంగా బాల్స్ వేసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి. మంట అనేది మీడియం టు లో మంట మీద మాత్రమే ఉండాలి. అట్లాగే మీరు బాల్స్ వేసుకునే ముందు కంపల్సరీగా ఆయిల్ అనేది హీట్ టెస్ట్ చేసుకునే వేయండి. లేదంటే బాల్స్ వేయగానే మనకి కలర్ అనేది మారిపోతాయి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మన గులాబ్ జామున్స్ అనేవి కంప్లీట్గా రెడీ అయిపోయినాయండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న బాల్స్ని సిరప్లో కూడా వేసుకున్న తర్వాత మనం అట్లీస్ట్ 2 అవర్స్ సేపు అయినా కదిలించకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాతనే మనం జామున్స్ అనేవి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్లో కనుక పిండి అనేది మిక్స్ చేసుకుంటే గులాబ్ జామున్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి.